ఈ పిల్ల ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో. పిన్ని నాన్న గౌరవం కూడా లేదు. ఆ 3 ముళ్ళు పడితే కాని పొగరు అనగదు. అల్లుడు గారేంటి ఇక్కడికి వచ్చున్నారు? భాస్కర్, కాఫీ ఏమైనా కావాలా? అక్కర్లేదు. ఏంటి కోపంగా ఉన్నారు? ఏంటి రావట్లేదు? బయట నుండి ఎవరో గెడి పెట్టినట్టున్నారే. ఏంటి ఏమన్నారు? నేనేం అనలేదు భాస్కర్. ఏదో గడి అన్నారు. తలుపు రావట్లేదు, బయట ఎవరో గెడి పెట్టినట్టున్నారు అన్నాను. ఎవరు పెట్టారు? ఎవరు? ఎవరెక్కడా? నేను తీస్తాను కదా, ఒక్క నిమిషం మీరు కూర్చోండి. నా సమస్య తీరిపోయింది. ఇంకా నాకు ఏ భయం లేదు. సరే తీసుకో. ఆగాగు. నా చేత్తో నేనే తినిపిస్తాను. మళ్ళీ ఇదేంటి? నీకు నేనంటే భయం లేదా? తిడితే వినలేదు, కొడితే మారలేదు, చంపితే చంపితే పోతావా? లేకపోతే మళ్ళీ వస్తావా? ఒక్కసారి చంపి చూడనా? చంపి చూడనా? నేనేం చేశానండి? ఇప్పుడు చేసిందేంట్రా? నోరు తీపి చేసుకోవడం తప్పేనా అండి? చేసుకోపోయేవాడి నోటిని తీపి చేయకుండా నీ నోటిని లాభం లేదు. నిన్ను చంపాల్సిందే. నిన్ను నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,